ఏ నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయానికి కట్టుబడి ఉంటుంది. అది పిఠాపురం తెలుసు. నిర్ణయం పార్టీకి నిలబడాలన్నారు, మనం నిలబడ్డాం. పార్టీకి ఎప్పుడూ కూడా వ్యతిరేకంగా కానీ పార్టీ బలోపేతానికి పనిచేసిన తప్పితే. రెండవది, మీరు అడిగిన ప్రశ్నకి నేను ఆల్రెడీ మొన్న లోకేష్ గారిని కలిశాను. లోకేష్ గారితో డిస్కస్ చేశాను. ఏదైతే ఇక్కడ ఇబ్బందులు లేకుండా కూటమి ముందుకెళ్ళి ఒక కమిటీని వేసి చేయమని చెప్పాను. నాకు కూడా కొంచెం టైం స్పెండ్ చేయడానికి కూడా కొంచెం ఇబ్బందిగా ఉంది. చేయండి, నేను కూడా ఒక్కడిని కూడా చేయలేకపోతామని చెప్పి చెప్పడం జరిగింది. దాని ప్రకారం ఈరోజు ఆ ప్రకటన వచ్చింది. పార్టీ నాతో సంప్రదించిన తర్వాతే లోకేష్ గారు ఆ ప్రకటన వచ్చే ముందు కూడా నాకు పల్లా శ్రీని గారు, నారాయణ గారు ఫోన్ చేసి చెప్పారు. చెప్పిన దాని ప్రకారం జరిగింది. పార్టీ సమీకరణాల సమయంలో కొన్ని రకాలుగా ఆలోచన చేస్తుంటారు. ఆ ఆలోచనకి ఎప్పుడు కూడా అనుగుణంగా పిఠాపురం తెలుగుదేశం పార్టీ కేంద్ర పార్టీ అధ్యక్షుల ఆదేశాల ప్రకారంగా పనిచేస్తారు. పవన్ కళ్యాణ్ గారితో చంద్రబాబు సమావేశం అయిన తర్వాతే ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పి సోషల్ మీడియాలో కొంత అనుకుంటారు. గవర్నమెంట్ పిఠాపురం ప్రజలు తెలుసు, గవర్నమెంట్ తెలుగుదేశం పార్టీ తెలుసు, ఎంత కమిటెడ్గా ఉంటారో తెలుగుదేశం పార్టీ తెలుసు. మిగిలిన విషయాలు నాకు అనవసరం. ఎందుకంటే పార్టీ నాతో సంబంధించింది. నేను లోకేష్ గారి దగ్గర కూడా వెళ్ళాను. పేపర్స్కి ఫోటో కూడా వచ్చింది. నేను మా అబ్బాయి అందరం కూడా వెళ్ళాం. ఫోటో కూడా ప్రెస్కి వచ్చింది. నవీన్ గారిని కానీ లేదంటే సతీష్ గారిని నిర్మించే అవకాశం అని చెప్పేసి కూడా వస్తుంది సార్. ఎవరినన్నా వేయచ్చు. పార్టీలో ఉన్న తెలుగుదేశం పార్టీ వాళ్ళని వేస్తారు కదా, బయట వాళ్ళని కదా. ఎవరినన్నా వేయచ్చు, తప్పేమీ లేదు ఇందులో. నేను ఆల్రెడీ మాట్లాడొచ్చాను. నేను మాట్లాడిన దానికి అనుగుణంగానే కార్యక్రమం జరుగుతుందని కూడా తెలియజేస్తాను. అంటే గతంలో మీకు సీట్ లేకపోతేనే చాలామంది కార్యకర్తలు చాలా ఇబ్బంది పడ్డారు. ఇప్పుడు ఇన్ఛార్జిని కూడా తప్పించడం వల్ల కార్యకర్తలు ఏమైనా ఇబ్బంది, వాళ్ళకి ఏమైనా పిలుపునిచ్చి సీటు రాకపోవడం అన్నది కూటమిలో ఎవరికొవరికి నష్టం జరుగుతుంది. 20-30 సీట్లలో నష్టం ఎక్కడ జరిగినా అక్కడ ఉన్న పార్టీకి సపోర్ట్ చేయాలి, బలాయించాలి, పార్టీకి సపోర్ట్ చేసుకుని వెళ్ళాలి. ఎందుకంటే కూటమి జగన్మోహన్ రెడ్డి రాకూడదని ఆలోచనతో పనిచేసినప్పుడు కూటమి గెలుపు కోసం ఎవరో త్యాగం చేయాలి, తప్పదు. పార్టీ గురించే వర్మ చేశారు అని కార్యకర్తలు అందరూ అంటున్నారు. ఆ తరుణంలో ఇటువంటి కార్యకర్తల మనోభావాలను లేదంటే మానసిక స్థైర్యాన్ని దెబ్బతీసేలాగా ఉంటుందేమో అండి. పిఠాపురం అంతా తెలుగుదేశం పార్టీకి క్రమశిక్షణగా వాళ్ళు ఇచ్చిన ఆదేశాలు.